చాలా పాములు తప్పించుకున్నావు ఇప్పటికే, లేదా దేన్నో దాని నోట్లో పడేవాడి తప్పించుకున్నావు. ఎన్నాళ్ళు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు ఇకిలిచ్చవాకు. పాములు ఎదురవుతానే ఉంటాయి, ఒకటి పోతే ఒకటి. ఈ పాములు శ్రమ రూపంలో అవ్వచ్చు, లేదా ఆకర్షణల రూపంలో రావచ్చు. చెల్లి, చాలా మంది నాగరాజులను తప్పించుకున్నావు. నాగరాజులు అయిపోలా. నువ్వు కొలిక్కి వచ్చిన దాకా నాగరాజులు వస్తానే ఉంటాయి ఎదురు. ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండొద్దు, మెలకువను కోల్పోవద్దు. ఎవరు బుక్ అవుతున్నారో నాకైతే తెలియదు. నా తండ్రి మాత్రం మాట్లాడాడు, జాగ్రత్త చెప్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అనే. మెలకువ కలిగి జాగ్రత్త పడతారో, మందబుద్ధి గలవారై బలహీన పడతారో నిర్ణయం మీదే. అది నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటే వర్తింపు. ఆకర్షణలు వచ్చినా సరే తట్టుకొని నిలబడ్డా అనుకోను. నేను చెప్పినట్టుగా నేను ఆ నీతి వదలను, నా నీతి వదలను. నిన్ను శోధించి, వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టే మనుషులు నీ చుట్టూ ఉంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంటారు. నువ్వు పరలోకం చేరిన దాకా ఉంటారు. నువ్వు వెళ్ళలేవు వాళ్ళ నుంచి దాటి పక్కకి. వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళని జయించాలి, దేవుని పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఒకనాటికి నువ్వే వారిని గెలుస్తావు, ఒకనాటికి నువ్వే వారిని గెలుస్తావు. వాళ్ళు ఓడిపోతారు.